ఏపీలో టీడీపీకి బీజేపీకి మధ్య లెక్కల యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వట్లేదని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంటే బీజేపీ మాత్రం ఆ లెక్కలు ఎంత ఇస్తున్నారో ఏం చేస్తున్నారో రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయిస్తున్నారు దాని మీద పూర్తి క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ కార్యవర్గ సమావేశంలో ఏం నిర్ణయించారని దాని మీద బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రాష్ట్రానికి ఎటువంటి నిధులు ఇవ్వట్లేదని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ఈరోజు ఈ మీటింగ్ లో ఏం జరుగుతుంది? అరే నిధులు ఇవ్వకపోవటం ఏంటి? నిధులు ఇవ్వకపోతే ఏమైనా కొత్తగా నిధులు వచ్చేసి ఇప్పుడు అంతా జరిగిపోతుందా? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రమా? నిధులు ఎందుకు ఇవ్వటం లేదు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో అవన్నీ కూడా వస్తున్నాయి. రావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు, ఏమీ డౌట్ లేదు. కానీ ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తున్నారు. మనము కానుకలు ఇచ్చుకుంటూ పోతే ఏమొస్తాయండి? మీరు రకరకాల స్కీమ్స్ కూడా ఉన్నాయి కదా, దానికి కూడా డబ్బులు అవుతున్నాయి. ఉద్యోగాలకి అంటే మనం ఏమైనా సేల్స్ ట్యాక్స్ నుంచి కలెక్షన్స్ పెండింగ్ ఉన్నాయా? అది దాని మీద నేను కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు. అది నేను కామెంట్ చేయటము మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా నిధులు ఇస్తున్నారు ఆ విధంగానే ఏపీ కూడా జారవిడుస్తున్నారని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కేంద్రం ఎటువంటి సాయం చేస్తుందనే దాని మీద లెక్కలు కూడా తేల్చి ఒక బహిరంగంగా లెక్కలు ప్రజలకు అందుబాటులో వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద మీరు తప్పనిసరిగా మాకు కూడా కావాల్సింది అదే. మాకు కూడా ఒక వైట్ పేపర్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఏమేమి వచ్చినాయి, కేంద్ర ప్రాజెక్టులు ఏమేమి ఇచ్చారు, కేంద్రం నుంచి నిధులు ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, మీరు నిధులు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఎంత డబ్బు వచ్చింది, ఒక పేపర్ ఏమనండి అందరికీ బహిరంగంగా తెలుస్తుంది కదా. అజన్ని మానేసి ఊరికి ఎవరో కింద నేతలు మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు. అంటే సీఎంఏ నేను అనేక సార్లు వెళ్ళాను, అయినా కూడా ఏపీకి అసలు ఎటువంటి సాయం అందించట్లేదని చెప్పి చెప్తున్నారు. ఇవి ఫ్లోర్ లీడర్ గా మీరేం సమాధానం చెప్తారు? సీఎం గారు ఎప్పుడన్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఒక్కసారన్నా, ఇన్నిసార్లు వెళ్ళారంటున్నారు, చాలా సార్లు వెళ్ళిన మాట వాస్తవము. ఎప్పుడన్నా ఒకసారి మీరు కూడా రండి అని చెప్పి ఎప్పుడన్నా చెప్పారా? శాంపుల్గా, కర్టిసీగా, మొహోటంగానో ఎప్పుడన్నా అన్నారా? అక్కడ మా ఎంపీలు ఉన్నారు, ఎవరినైనా తీసుకెళ్లారు ఎప్పుడన్నా? సో వెళ్తున్నారు అంటే అలా అని చెప్పి ఎవరు తీసుకెళ్లేదు కాబట్టి నిధులు రాలేదని నేను అంటం లేదు. సో మనం కలిసికట్టుగా చేయవలసిన బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది. మీతోటి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కోర్ కమిటీలో ఏ విధంగా డిసైడ్ చేశారు? ఎటువంటి సాయం అందించబోతున్నారు ఏపీకి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించిన కంటే ఎక్కువ సాయం అందించడం జరుగుతుంది. ఇదివరకు ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కోరుకునేది స్పెషల్ స్టేటస్ కావాలని అనుకున్నారు. కానీ స్పెషల్ స్టేటస్ కాకుండా మొత్తం స్పెషల్ గానే ఒక స్పెషల్ స్టేట్ గా కూడా మేము డిక్లేర్ చేసుకోవడం జరిగింది. డిక్లేర్ చేస్తే ఏమైపోతుందని మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టు, అంతకు ముందు కూడా ఉంది. బైఫర్కేషన్ దాంట్లో కూడా మేము నేషనల్ ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేయమని ఉంది తప్ప అంతకంటే స్పెషల్ గా ఏమి చేయమని ఎక్కడ లేదు. తర్వాత ఈ 70% 30% మామూలుగా అయితే 70% కేంద్రం భరించాలి, 30% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మేము ఇది స్పెషల్ స్టేట్ కింద డిక్లేర్ చేసుకోవడం జరిగిందో మొత్తం 100% నిధులు పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం వల్లనే పోలవరం ప్రాజెక్టులోంచి నీరు కూడా వచ్చేది కేంద్ర ప్రభుత్వం వస్తుంది, దాని వల్లనే వస్తుంది. సో అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని లెక్కలు పెట్టుకుని చూస్తే మీరు మీ టీవీ ఇంటర్వ్యూ అంతా మొత్తం గంట సేపు పడుతుంది చెప్పమంటే. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడేమో చీప్ పాలిటిక్స్ చేయడానికి ఇక్కడ ఏమీ లేము. చీప్ గా మేము బిహేవ్ చేసి ఊరికి ఏదో మాటలు యుద్ధము పేపర్లో పట్టడానికి, ఫోటోలు చూపించుకోవడానికి అట్లాగా, లేకపోతే ఒక మా రాజకీయ నాయకుడు, మా సీనియర్ నాయకుల దగ్గర మేము ఏదో మంచి పేరు సంపాదించడానికో లేకపోతే అటువంటిది పనులు కొంతమంది చేస్తున్నారు. మా పార్టీ అటువంటిది చేయదు. పక్షాలు, మేధావులు, మిగతా అందరూ కూడా ప్రత్యేక హోదా అనేది ఒక బూస్ట్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ మీరేమో ఇప్పుడు స్పెషల్ స్టేట్ గా పరిగణిస్తాం, అంతకంటే ఎక్కువ నిధులు ఇస్తామంటున్నారు. దీని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్తాం? ఇదే తీసుకెళ్తాము. అప్పటి వరకు మేము తీసుకుని వెళ్ళలేని మాట వాస్తవం. ఎందుకంటే మా దగ్గర ఫుల్ క్లారిటీగా ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు వీ హ్యావ్ ద క్లియర్ పిక్చర్. వీ స్పోక్ టు ది ఆనరబుల్ మినిస్టర్స్ అండ్ మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా. ఇప్పుడు మాది ఒక డిసిప్లిన్ పార్టీ. సో పైనుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తేనే కానీ మేము ఏదో పిచ్చిగా మాట్లాడేదానికి ఉండదు. మిగిలిన పార్టీలో ఉన్న ఏదో ఈ బీజేపీని మేము మోస్తున్నామా, తట్టులో పెట్టుకుని మోస్తున్నాం అన్నట్టు మాట్లాడారు. వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎటువంటి నిధులు ఇవ్వట్లేదు. ఈవెన్ సీఎంఏ చెప్తున్నాడు, నేను అన్నిసార్లు వెళ్ళాను, మోడీ కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నిధులు ఇవ్వట్లేదు. ఓకే సీఎం గారిని కూడా ఒకసారి ఏమేమి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చినాయో అన్ని శుభ్రంగా ఒక పేపర్ లో ప్రింట్ చేసి ప్రభుత్వం డబ్బుతోటే మొత్తం అన్ని పేపర్లోనే ప్రింట్ చేయమనండి. టోటల్ గా ఎంతవరకు
ఇంతవరకు ఏమి నిధులు ఇచ్చారు, అయిపోతుంది కదా, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పోతుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, అట్లాగే సాక్షి అన్ని పేపర్లు కూడా ఇచ్చామేనండి, మొత్తం తెలుస్తుంది, క్లారిటీగా వస్తుంది. ఒకసారి కామన్ మీటింగ్ మేము మీట్ అవుతున్నాము సీఎం గారితో, ఎప్పుడు మా కోర్ కమిటీ మీట్ అవుతుంది, కోర్ కమిటీలో డిస్కస్ చేసి మొత్తము రిలీజ్ చేద్దాము. బీజేపీ ఏం చేసింది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేదా మన అందరిద్దరం కలిసి ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నామో కూడా డిసైడ్ చేసుకోవచ్చు. ఏముంది దాంట్లో. రైల్వే జోన్ విషయంలో ఏం చెప్పబోతున్నారు? రైల్వే జోన్ 100% ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్, ఇట్ ఈస్ అవర్ ఎలక్షన్ కమిట్మెంట్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, more specifically from Visakhapatnam. So we are committed for it. దాంట్లో అసలు ఇంక వేరే ఆలోచన లేదు. అట్లాగే వేరే పార్టీస్కి ఇంకా వేరే ఏదైనా రాజకీయ పార్టీలు మీ రాజకీయ లబ్ధి గురించి కావాలనుకుంటే వేరేది ఏదైనా చేసుకోండి, దీన్ని వేస్ట్, మీ టైం వేస్ట్. మీరే నిరాహార దీక్ష చేస్తే మీకు అనవసరంగా బరువు తగ్గుతారు తప్ప అంతకంటే ఏముండదు. మా తగ్గేదేదో ఇంక వేరే చోట ఎక్కడైనా తగ్గితే మంచిది. సో దీన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదు. వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. రైల్వే జోన్ విల్ కమ్ జస్ట్ బికాస్ ఆఫ్ బీజేపీ. We are committed, we are going to do it, and very soon we will hear that good news. We will see that the announcement is made. దీని గురించి కూడా మేము ఢిల్లీకి వెళ్తున్నాము, 22-23కు పోతాము ఢిల్లీ. అక్కడ కూడా కేంద్ర మంత్రి గారితో మాట్లాడి కొంచెం తొందరగా చేయమని చెప్పేదానికి. ఇట్ ఈస్ ఆల్రెడీ కమిటెడ్, ఇట్ ఈస్ డిసైడెడ్. ఇంకా డిసైడ్ అయిపోయిన దానికి మనం మాట్లాడుకున్న ఉపయోగం లేదు. చీప్ పాలిటిక్స్ మాకు చేత కాదు. మొత్తానికి రాష్ట్రాన్ని, ఏపీకి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తాం. దానికి తోడు నిధులని రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పేసి సీఎం చెప్తున్న మాటలు, లెక్కలు అన్ని కూడా కాకి లెక్కలు అని చెప్పేసి, ఏదైనా ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి బీజేపీ నేతలు ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఏపీని ఒక ప్రత్యేక స్టేట్ గా గుర్తించి రావాల్సిన నిధుల కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ చరణ్తో పులేంద్ర, నంబర్ 1 న్యూస్, విజయవాడ నుంచి.